2024 ఆగస్టు 16న వరలక్ష్మి వ్రతం రాబోతుంది. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు లేదా వరలక్ష్మి వ్రతం లోపు గోవు కనిపిస్తే ఇలా చేయండి చాలు. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, ధనవర్షం కురుస్తుంది, రాజయోగం పడుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు గోవు కనిపిస్తే ఇలా చేయటం వలన మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంతకీ వరలక్ష్మి వ్రతం లోపు గోవుకు ఏం తినిపించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవటం ఒక హిందూ ఆచారం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు. సకల ఐశ్వర్యాలు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణము, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలను ఇచ్చే తల్లి గనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం. ఆంధ్రమానం ప్రకారం సంవత్సరంలో 5వ దివ్యమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో భక్తితో వేడుకుంటే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి. కుటుంబ సభ్యుల క్షేమం కోసం గృహిణులు, మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాలను ఇస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్యము సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు, కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నిటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు. వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది. వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం, నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగన్నాథకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మి పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైనటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషము వంటి శక్తులన్నీ కూడా లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి గోవు కనిపిస్తే ఆ గోమాతకు ప్రత్యేకమైన పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ, విష్ణువు నివసిస్తూ ఉంటారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావర జంగములు అలలారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుని గేహ బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అధర్వణ వేదం చెప్తుంది. ఈ జగత్తులో గో సంపదతో సమానమైన ధన సంపద లేదు. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని
వేద శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరిగిపోతుంది. ఈరోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా సరే కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు వరలక్ష్మి వ్రతం రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. వరలక్ష్మి వ్రతం రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చిశనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు బీట్రూటు పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటిపండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఈరోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. వరలక్ష్మి పూజ చేసేవారు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు మాత్రం చేయకూడదు. ఏ కారణం చేత అయినా సరే ఈ తప్పులు చేశారంటే మీ పూజకు ఫలితం దక్కదు. ముఖ్యంగా ఆడవారు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు పగలు నిద్రపోకూడదు. సాధారణంగా వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు త్వరగా నిద్రలేచి నైవేద్యాలు చేసుకొని పనులు చేసుకొని పూజకు ఏర్పాట్లు చేసుకొని పూజంతా పూర్తయ్యేటప్పటికీ అలసిపోతారు. కాసేపు పడుకుంటే ఏం అవ్వదులే అని చాలామంది పగటిపూట నిద్రిస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. వరలక్ష్మి వ్రతం రోజు పగటిపూట ఆడవారు నిద్రించకూడదు. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ కారణాన కూడా కంటతడి పెట్టకూడదు, ఏడవకూడదు. ఈరోజు ఆడవారు ఇంట్లో పెద్దలతో గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా చూసుకోవాలి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు పేరంటానికి ముత్తైదువులను పిలుస్తారు. అలా ముత్తైదువులు వచ్చినప్పుడు వారికి తాంబూలం ఇచ్చి మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. అంతేగాని ఇరుగింటి వారి విషయాలు, పొరుగింటి వారి విషయాలు, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకోకూడదు. ఈరోజు కొన్ని మంచి మాటలే మాట్లాడుకోవాలి. ముఖ్యంగా వరలక్ష్మి పూజ చేసేవారు చెడు మాటలు మాట్లాడకూడదు. అలాగే ఎవరి ఇంట్లో అయితే వరలక్ష్మి పూజ చేస్తారో ఆ ఇంట్లోని మగవారు మద్యం సేవించకూడదు. ఎవ్వరూ కూడా నీచు మాంసాహారం తినకూడదు. ఋతుస్రావంలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వరలక్ష్మి పూజ చేయకూడదు. తర్వాత వచ్చే శుక్రవారం చేసుకోవచ్చు. అలాగే ఋతుస్రావంలో ఉన్న ఆడవారు తాంబూలం తీసుకోవటం కోసం కూడా వెళ్ళకూడదు. వరలక్ష్మి పూజ చేసిన వారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. చాలామంది పండుగ అనగానే స్వీట్లు అవి ఇవి ఎక్కువగా తినేస్తూ ఉంటారు.
దాని వలన శరీరంలో కామోద్రేకం కలుగుతుంది. పండుగ రోజుల్లో ఇలాంటి తప్పులు చేయటం వలన పూజకు ఫలితం రాదు. కనుక వరలక్ష్మి వ్రతం రోజు మితంగా తినండి, మంచి మాటలే మాట్లాడండి. పూజ చేసిన ఇంట్లో తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించండి. ఆ రోజు ఖచ్చితంగా నేల మీదనే నిద్రించాలి. అదేవిధంగా ఈరోజు ఎవ్వరితో కూడా గొడవ పడకూడదు. ఎంతో నిర్మలమైన మనసుతో ఉండాలి. ఈ తప్పులు చేయకుండా ఉంటేనే మీరు చేసే పూజకు ఫలితం వస్తుంది. మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఆ వరమహాలక్ష్మీదేవి వరాలను ఇస్తుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో తెలుసుకుందాం. మొదటిగా మనకు కావాల్సింది చిన్న పీట అంటే ఆసనం, తర్వాత బియ్యపు పిండి, ముగ్గు వేసుకోవడానికి, చలిమిడి చేసుకోవడానికి బియ్యపు పిండి కావాలి. అలాగే పెసరపప్పు, వడపప్పు కోసం పెసరపప్పును నీటిలో నానబెట్టి అమ్మవారికి సమర్పిస్తారు. వరలక్ష్మి వ్రతంలో చలిమిడి, వడపప్పు పెట్టడం చాలా శుభప్రదం. ఆ తర్వాత బెల్లం, అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం. పానకం కోసం కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి. పానకంలో వేసుకోవడానికి యాలుకలు, మిరియాలు కూడా తీసుకోవాలి. ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే వడపప్పు, పానకం సమర్పించుకోవాలి. ఇక తరువాత పసుపు కొమ్ములు మరియు పసుపు గణపతిని చేయడానికి, పసుపు గౌరమ్మలను పెట్టుకోవడానికి పసుపు తీసుకోవాలి. తర్వాత కుంకుమ, అలాగే గాజులు, అమ్మవారి దగ్గర గాజులు డజను పెట్టాలి. వాయనం ఇవ్వడానికి ఇంకో 2 డజన్ల గాజులు తీసుకోవాలి. అలాగే చీర, మీ శక్తికి తగ్గట్టుగా చీరను అమ్మవారికి పెట్టుకోవచ్చు. కానీ ఆ చీరకు నలుపు రంగు కలవకుండా చూసుకోవాలి. అలానే 2 జాకెట్ ముక్కలు, అమ్మవారి కలశానికి ఒకటి, అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఒక జాకెట్ ముక్క, మొత్తం 2 జాకెట్ ముక్కలు పెట్టుకోవాలి. అలాగే గంధం, తర్వాత పువ్వులు. పూజకు పువ్వులు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసుకోవాలి. పూలు ఎక్కువగా ఉంటే మంచిది. 108 పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. అలాగే 2 పూల మాలలు కావాలి. అమ్మవారికి తెలుపు రంగు మాల అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకటి కలశానికి, ఒకటి అమ్మవారికి. ఆ తర్వాత తమలపాకులు 30 కావాలి. అమ్మవారి తాంబూలానికి 3, గణపతికి 3, వాయినాల కోసం మిగతావి ఉపయోగించుకోవచ్చు. తర్వాత వక్కలు, అలాగే ఎండు ఖర్జూరాలు కూడా కావాలి. అలాగే అగరబత్తి, చిల్లర పైసలు, పీట మీద కప్పడానికి ఒక తెల్లటి టవల్. తర్వాత మామిడి ఆకులు, ఎందుకంటే ఈ ఆకులతో తోరణం కట్టాలి. కలశం పెట్టుకునేవారు కలశంలో కూడా వేసుకోవాలి, అందుకే మామిడి ఆకులు కావాలి. ఇక అరటిపళ్ళు 2 అమ్మవారికి, 2 గణపతికి, తాంబూలానికి, వాయినానికి ఉపయోగించుకోవాలి. కాబట్టి మీకు సరిపడినన్ని అరటి పండ్లు తెచ్చుకోండి. అలాగే 5 రకాల పండ్లు, ఈ 5 రకాల పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారి పటం ఎలా ఉండాలంటే లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ఉన్నట్లు ఉండి 2 వైపులా ఏనుగులు ఉండాలి. ఈ ఫోటోలో అమ్మవారు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు చీర ధరిస్తే చాలా మంచిది. తరువాత కలశం కోసం చెంబు, 2 కొబ్బరికాయలు, 1 కలశం మీద పెట్టుకోవడానికి, 1 నైవేద్యం సమర్పించడానికి. తర్వాత పచ్చి శనగలు, ముందు రోజు రాత్రి వీటిని నానబెట్టుకొని ఉంచుకోవాలి. అమ్మవారికి వాయనంగా ఇవ్వడానికి, మరికొన్ని శనగలు ముత్తైదువులకు వాయనంగా ఇవ్వడానికి. తాంబూలంతో పాటు శనగలు ఇచ్చుకుంటే చాలా మంచిది. శనగలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇక విస్తరాకులు లేదా అరిటాకులు కలశం మీద పెట్టుకోవడానికి మరియు నైవేద్యం సమర్పించడానికి కావాలి. అలాగే బియ్యం, ఆకు మీద బియ్యం పోసి దానిపై కలశం పెట్టాలి. తర్వాత అక్షింతలు, కొన్ని బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోండి. కొన్ని బియ్యంలో చిటికెడు పసుపు, నెయ్యి కలిపి అక్షింతలు తయారు చేసుకోవాలి. తరువాత తెల్లదారం, ఎందుకంటే 9 తోరాలకు కావాలి. అలాగే పిండి వంటలు, మీ శక్తి కొలది వంటలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆవు పాలు కావాలి, గేదె పాలు మాత్రం వాడకూడదు. తర్వాత పంచామృతం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపితే పంచామృతం అంటారు.
వరలక్ష్మీదేవి వ్రత కథ తెలిపే పుస్తకం కావాలి. అలాగే దీపం కుందులు, గంట, హారతి పళ్ళెం, పంచపాత్ర, ఉత్తరిణి, దీపారాధనకు నూనె, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒత్తులు, అగ్గిపెట్టె, కర్పూరం, మీరు కూర్చోవడానికి ఒక ఆసనం, చివరిగా డెకరేషన్కి కావలసినవి తీసుకోవాలి. ఈ వస్తువులన్నీ దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటే కంగారు లేకుండా ఉంటుంది. అందుకే ముందే చెప్తూ ఉన్నాం, వీటిని సిద్ధం చేసుకుంటే ఆ రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని నిర్విఘ్నంగా పూజించుకోవచ్చు. విన్నంతనే సకల కార్యములను సిద్ధింపచేసే వరలక్ష్మి వ్రత కథను విందాం. ఒకసారి సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొక్కటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను, పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒక్కటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలెను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చెయ్యాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చెయ్యాలి? దీనిని ఎవరైనా సరే ఇందుకు ముందు చేశారా? ఆ వివరాలన్నీ కూడా చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశమున కుటినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్ష నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది. ఆ వెంటనే చారుమతికి మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తను, అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా ఈ విషయం చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూస్తున్న పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరచుకున్నారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల
అలంకారాలతో కలశం ఏర్పరచుకున్నారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తరువాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా ఘల్లు ఘల్లుమని శబ్దం వినబడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా కూడా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగాలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా కూడా సర్వ భూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకు రథగజ తురంగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకున్నారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇళ్లకు బయలుదేరి వెళ్ళిపోయారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటమంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ కూడా చెప్పి తమకు కూడా ఇంటికి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోతూ ఉన్నారు. అప్పట్నుంచి చారుమతితో సహా వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాది అభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని, సౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని చెప్పాడు.